బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పదే పదే వినిపిస్తున్న పేరు ఆ ఆట కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉండడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఆవిడ మరెవరో కాదు, సోనియా ఆకుల అనే చెప్పాలి. మొదటి రోజు నుంచి ఇప్పటికీ కూడా ఆడియన్స్ అందరూ కూడా సోనియా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అటు సీజన్కి సంబంధించి కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, సోనియాకి సంబంధించి ఒక టాపిక్ అయితే కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుందన్నమాట. హౌస్లో తను మాట్లాడే మాటలు కావచ్చు, తన స్ట్రాటజీస్ కావచ్చు, తన ఆట కావచ్చు, ఏదున్నా కానీ మైండ్ గేమ్స్ కావచ్చు, అన్నిటి గురించి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. కాకపోతే దీనిలో కొంచెం ఎక్కువ నెగిటివిటీ ఉండడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. అంటే ఆమె అంతా కూడా క్యాలిక్యులేటెడ్గా గేమ్స్ ఆడుతోందని, అలాగే ఆమె ఏం మాట్లాడినా కానీ కంటెంట్ కోసమే ట్రై చేస్తుంది అని చెప్పి, అలాగే నిఖిల్, పృథ్వీ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ని తన కంట్రోల్లో ఉంచుకొని గేమ్ని ముందుకు నడిపిస్తోంది అని చెప్పి మనం అయితే చాలా అయితే విన్నాము. ఇంకా ట్రోల్స్ పరంగా చూసుకున్నట్లయితే సోనియా మీద దారుణమైన ట్రోలింగే జరుగుతుందని చెప్పాలి. ఇంకా నిఖిల్ అలాగే పృథ్వీ విషయంలో ఆమె డబుల్ గేమ్ ఆడుతుందని కూడా చాలామంది అంటున్నారు. అలాగే హౌస్లో ఏదన్నా లవ్ ట్రాక్ ఉంది అంటే అది మాత్రం సోనియాకి అంటగట్టేందుకైతే ఎక్కువ ప్రయత్నాలు జరుగుతూ ఉండడం మనం అయితే చూస్తూనే ఉన్నాము. ఆటపరంగా సోనియా అయితే నెగిటివిటీని కొంచెం స్ప్రెడ్ చేస్తుందనే విషయం అయితే అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇంకా రిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే తనకి ఆల్రెడీ ఒక రిలేషన్ అయితే ఉంది అనే విషయాన్ని ప్రేరణతో మనం రీసెంట్గా చెప్పడం అయితే చూసామన్నమాట. అంటే ప్రేరణతో మాట్లాడుతూ ఆ వయస్ అంటే ఏంటి అనేది ఆమె అయితే చెప్పుకొచ్చింది, తన లవ్ స్టోరీ కూడా చెప్పుకొచ్చింది. తొందరలోనే తన విషయాన్ని ప్రపోజ్ కూడా చేయబోతున్నాను, అతను ముందు పెట్టబోతున్నాను అనే విషయాన్ని అయితే మనకి క్లారిటీ ఇచ్చిందనమాట. అయితే ఇప్పుడు ఆ సోనియాకి సంబంధించినటువంటి ఆమె తల్లిదండ్రులు అయితే వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సోనియా తల్లిదండ్రులు చెప్పిన విషయాలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. ఏదైతే సోనియా చెప్పుకొచ్చిందో ఆ వర్షన్కి కొంచెం పూర్తి భిన్నంగా వీళ్ళ వర్షన్ అయితే ఉందన్నమాట. వీళ్ళేమంటున్నారంటే సోనియా మీద అనవసరపు ట్రోలింగ్ చేస్తున్నారని, ఆమె గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని, ఆమె కేవలం ఆట కోసం మాత్రమే హౌస్లోకి వెళ్ళిందని, ఆమె ఆ ఆటనైతే ఆమె బాగానే ఆడుతోందని చెప్పి అంటున్నారు. అలాగే సోనియా మీదే కాదు, ఆ హౌస్లో ఉన్నటువంటి ఏ ఆడపిల్ల మీద కూడా అనవసరపు ట్రోలింగ్ కావచ్చు, లేకపోతే అర్థం లేని ఆరోపణలు, విమర్శలు చేయొద్దు అంటున్నారు. అలాగే రిలేషన్స్ని కూడా అంటకట్టొద్దు అని చెప్పి అయితే ఆవిడ రిక్వెస్ట్ చేసుకున్నారనమాట. సోనియా వాళ్ళ మదర్ మల్లేశ్వరి అని చెప్పి ఆవిడైతే రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా అంతేకాకుండా సోనియాకి వివాహానికి సంబంధించి కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారనమాట. అంటే నిఖిల్, పృథ్వీతో రిలేషన్ మీరు అసలు ఎలా చూస్తున్నారు ఏంటి అని అడిగితే, మా పాప అయితే ముందే చెప్పింది కదమ్మా, చిన్నోడా పెద్దోడా అంటే సోనియాకి ఆల్రెడీ ఇద్దరు సొంత అన్నలు ఉన్నారనమాట. మొత్తం సోనియా ముగ్గురంట సంతానము మల్లేశ్వరి గారికి. ఇంకా అన్నలు ఇద్దరు ఉన్నారు, అలాగే చివరిగా సోనియా అనమాట. తనకి ఏదైతే బయట అన్నలు ఉన్నారో ఆ అన్నల తరహాలోనే నిఖిల్ని, సోనియాని చూసుకుంటుంది. అది సోనియా నిఖిల్ని అను అలాగే పృథ్వీని చూసుకుంటుంది అని చెప్పి ఆవిడైతే చెప్పడం జరిగింది. చిన్నోడా పెద్దోడా వాళ్ళిద్దరు నాకు అన్నాలని చెప్పి నా బిడ్డ అయితే ముందే చెప్పింది కదా, మరి దానికి ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారని అర్థం కావట్లేదు, ఆమె ఆట ఆమె ఆడుకుంటుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారనమాట. ఇంకా వివాహానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. సోనియాకి ఆల్రెడీ పెళ్ళి అయితే ఫిక్స్ అయిపోయిందని చెప్పి వాళ్ళు అసలు విషయాన్ని అయితే వెల్లడించారనమాట. అంతేకాకుండా డిసెంబర్లో వివాహం జరగబోతోందని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. నిజానికి ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉంది, కానీ ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నాడో ఆ వరుడు యొక్క నానమ్మ చనిపోవటం వల్ల ఈ ఎంగేజ్మెంట్ కూడా పోస్ట్ పోన్ అయినట్లుగా వాళ్ళైతే మనకి చెప్పారనమాట. ఇంకా 1 మంత్తో వాళ్ళకి ఏదైతే ఆ పీరియడ్ ఉంటుందో అది క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ ఎంగేజ్మెంట్ కావచ్చు, అలాగే పెళ్లి కావచ్చు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. సోనియా వాళ్ళ తల్లిదండ్రులు అంటే డిసెంబర్ నాటికి, అంటే ఈలోపు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో సోనియా అయితే బిగ్ బాస్ హౌస్కి వచ్చేసింది. ఇక డిసెంబర్ నాటికి వాళ్ళైతే వివాహం జరుగుతుందని, వాళ్ళిద్దరు పెళ్లిపేటలు ఎక్కబోతున్నట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు అయితే స్పష్టం చేశారు. అంటే అందుకనే అనవసరంగా తమ కూతుర్ని బదనాం చేయొద్దు అంటూ ఆ తల్లిదండ్రులు అయితే రిక్వెస్ట్ చేసుకున్నారనమాట. ఆమె ఇప్పటివరకు బయట ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి సొంతంగా ఒక ఎన్జిఓను స్థాపించి ఎంతోమందికి సేవ చేసి ఒక మంచి పేరైతే సొంతం చేసుకుంది. కేవలం ఒక ఆట కోసమో, ఒక షో కోసమో ఆమె గురించి తెలియని వాళ్ళు ఎక్కువగా ఆమెను ట్రోల్ చేసి ఆమెనైతే బదనాం చేయొద్దు అని చెప్పి వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. ఈ పెళ్లికి సంబంధించి వాళ్ళు కూడా కుండబద్దలు కొట్టేయడం అయితే మనం చూడొచ్చు. ఇక అయితే చిన్నడు పెద్దోడు అనేది అన్నదమ్ముల రిలేషన్ అనేది వీళ్ళైతే స్పష్టం చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన హౌస్లో ఈవెంట్స్ కానీ నామినేషన్స్ తర్వాత యష్మి విమర్శలు చేయడంతో, అంటే ఒక మదర్గానో ఒక అన్నగానో వాళ్ళని చూపిస్తూ నువ్వు అటాచ్మెంట్ పెట్టుకొని వాళ్ళని వాడుకుంటున్నావు అని యష్మి అయితే ఆరోపణలు చేయడం జరిగింది సోనియా మీద. ఆ విషయానికి సంబంధించి సోనియా మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏమైనా రియాక్ట్ అయిందంటే, నేను ఎక్కడైనా చెప్పానా నా అన్నని, నా తమ్ముడని, నా మదర్ సెంటిమెంట్ అని నేను ఎక్కడైనా చెప్పానా, నా ఈక్వేషన్స్ నాకుంటాయి అనేటువంటి ఒక పదం అయితే ఆవిడ వాడడం జరిగింది. ఇప్పుడు ఆ క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి సోనియా గురించి చెప్పుకున్నట్లయితే సోనియాకి ఒక రిలేషన్ ఉందనే విషయాన్ని అయితే స్వయంగా ఆవిడే చెప్పింది. అంటే అది ఒక లవ్ అనే యాంగిల్లో ఆవిడైతే చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం
అది ప్రేమ కాదని ఆ పెద్దలు ఇచ్చిన వివాహం అని వాళ్ళైతే స్పష్టం చేశారు. డిసెంబర్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, అలాగే అత్తమామలకు సంబంధించి వాళ్ళ అంగీకారంతోనే అబ్బాయి ఇష్టపూర్వకంగానే సోనియా అయితే హౌస్లోకి వచ్చింది అని అయితే వాళ్ళు స్పష్టం చేశారన్నమాట. మరి ఇకనైనా సోనియాకి, నిఖిల్కి, పృథ్వీకి సంబంధించి ఈ రిలేషన్కి సంబంధించినటువంటి విమర్శలు, ఆరోపణలు మరి తగ్గుముఖం పడతాయేమో. సోనియాకి సంబంధించి ఆటపరంగా ట్రోలింగ్ జరిగినా కానీ క్యారెక్టర్ గురించి కానీ రిలేషన్స్ గురించి కానీ ట్రోలింగ్ చేయొద్దు అనేది అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారనమాట. ఉన్నట్లుగా చూపించండి, ఉన్నట్లుగానే మాట్లాడండి, నా కూతురుననే కాదు హౌస్లో ఉన్నటువంటి ఏ అమ్మాయిని కూడా తక్కువ చేసి అయితే చేయొద్దు అని చెప్పి వాళ్ళైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి సోనియాకి డిసెంబర్లో వివాహం జరగబోతుందంటూ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.